బిగ్ బాస్ ఫ్యాన్స్ కి ఇది మామూలు షాక్ కాదు. ఎందుకంటే ఈ వారం ఎలిమినేట్ అయిన వ్యక్తి ఎవరో కాదు, శేఖర్ భాషా. అసలే సీజన్ ఎడిపోతుందో తెలియదు. హౌస్ లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్లు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. దాదాపుగా ఆల్మోస్ట్ అందరూ కన్నింగ్ ఫిలోసే. ఆట మాత్రం ఆడటం లేదు, కానీ వారి బుద్ధులు మాత్రం బయటకు తెలిసిపోతున్నాయి. అంత దారుణంగా ఉన్నారు కంటెస్టెంట్స్. ఇంతవరకు జెన్యున్గా ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బయటకు రాలేదు. ఇలాంటి స్టార్టింగ్ టైంలోనే ఇప్పుడు శేఖర్ భాషా ఎలిమినేట్ కావడం అందరికీ షాక్ ఇచ్చే విషయం. నిజంగా ఈ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ని బట్టే జరిగిందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి ఈ ఎలిమినేషన్ తో అది నిజం కాదు అని మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే హౌస్ లో శేఖర్ భాషా కంటే కూడా వీక్ కంటెస్టెంట్స్ చాలా మందే ఉన్నారు. శేఖర్ భాషానే అంతో ఇంతో కాస్త ఎంటర్టైన్ చేస్తున్నాడు. మరి అలాంటి శేఖర్ భాషానే ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నారు. నిజానికి ప్రతి సీజన్లో ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్లో ఒకటి రెండు ఉంటాయి, కానీ స్టార్టింగ్లోనే ఇలా చేయడం చాలా దారుణం. ఎందుకంటే అతనికి ఓట్లు తక్కువగా వస్తాయంటే అది పచ్చి అబద్ధం. శేఖర్ భాషా కంటే పృథ్వీ, ఆదిత్య ఓం, సీత వీళ్ళు వీక్ కంటెస్టెంట్ అనుకోవచ్చు. మరసలు ఈ వారం శేఖర్ భాషాను పంపించాల్సినంత అవసరం ఏముంది? ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ నిర్ణయమా, లేదంటే ఆడియన్స్ నిర్ణయమా? తప్పకుండా మీరైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. అయితే వాస్తవానికి ముందు పృథ్వీ హౌస్లో నుంచి బయటకు వస్తారనుకున్నారంతా. ఎందుకంటే అతనికే అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఇంటర్నెట్లో హల్చల్ అయింది వార్త. మొత్తానికి పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఖాయమనుకున్నారు, కానీ సడన్గా ఇప్పుడు శేఖర్ భాషా తెర మీదకి వచ్చాడు. వాస్తవానికి పృథ్వీరాజ్ యాక్టివ్గానే ఉన్నా అతనిలో చాలా మైనస్లు ఉన్నాయి. అవి నామినేషన్స్లో కూడా కంటెస్టెంట్స్ పాయింట్ చేశారు. పని సరిగ్గా చేయకపోవటం, లేజీగా ఉండటం, షార్ట్ టెంపర్ లాంటి పాయింట్లు అతనికి మైనస్గా మారాయి. ఇక అలాగే ఈ పృథ్వీ సోనియా ట్రాప్లో పడ్డాడు. ఆమె తనపై ఎమోషనల్ కార్డు వాడుతుంది. అది గమనించకుండా ఆమెను ప్యాంపర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక నిఖిల్ కంటే కూడా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్న పృథ్వీ టాస్క్లో నిఖిల్ కంటే పర్ఫార్మెన్స్ చూపించలేకపోవటం అతనికి మైనస్ కావచ్చు. చాలాసార్లు నిఖిల్ చేతిలో ఓడిపోయాడు. ఇక బుర్ర పెట్టే గేముల్లో అయితే చాలా వీకు, అసలు బుర్రే లేదంటగా ప్రవర్తిస్తున్నాడు. అలా ఎలా చూసుకున్నా కూడా పృథ్వీలో చాలా మైనస్లు ఉన్నాయి. ఇక పృథ్వీ తర్వాత ఓటింగ్లో వెనకబడ్డ మరో షాకింగ్ కంటెస్టెంట్ సీత. ఆమెకు కూడా చాలా తక్కువ ఓట్లు పోలయ్యాయి. ప్రేరణతో డస్ట్బిన్ వ్యవహారం కిరాక్ సీతకు చాలా మైనస్ అయింది. వీరితో పాటు హౌస్లో మరో వీక్ కంటెస్టెంట్ కూడా ఉన్నారు, అతనే ఆదిత్య ఓం. మరి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ఇప్పుడు శేఖర్ భాషాని బయటకు పంపడం చాలా విచిత్రం. హౌస్లో అంతో ఇంతో నవ్విస్తోంది శేఖర్ భాషానే. తన జోకులతో పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ అతడికి మాత్రం గేమ్ ఆడే అవకాశం ఇవ్వట్లేదు బిగ్ బాస్. అయితే భాషా లెక్కలన్నీ సరిచేసి ముందే బయటికి పంపించడానికి కారణం ఇంకోటి ఉంది. త్వరలోనే అవినాష్ లేదా రోహిణిని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా బిగ్ బాస్లోకి పంపించాలనేది బిగ్ బాస్ ప్లాన్. అందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న భాషను బయటకు పంపిస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో మాత్రం వెయిట్ చేయాలి. మరి ఏం జరగబోతుందో చూద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి.